ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 8.3కి వెళ్ళే ముందుగా ఎగ్జాంపుల్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేసే ముందుగా మనకు ఆ ఎక్సర్సైజ్ చేయడానికి, ఆ ఎగ్జాంపుల్స్ చేయడానికి మనకు ఇంట్రడక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి ఆ ఇంట్రడక్షన్ అంటే, ఇక్కడ ఐడెంటిటీస్ అనేవి ఉంటాయి. ఏముంటాయమ్మా? ఐడెంటిటీస్. ఐడెంటిటీస్ ఏంటి? ఐడెంటిటీస్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. ఇవి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేది ఒక ఐడెంటిటీ. ఓకేనా? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేది. నెక్స్ట్ అలానే సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేది ఇంకొక ఐడెంటిటీ. ఓకేనా? సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేది ఇంకొక ఐడెంటిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేది ఇంకొక ఐడెంటిటీ. ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి మనకు? 3 ఉన్నాయి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, అండ్ థర్డ్ వన్ కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనకు 1 by 1 చెక్ చేద్దామా ఎలా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా రాశాను. ఓన్లీ మనకు సైన్ ఒకటే కావాలి. అప్పుడు కాస్ ఏం చేయాలి? ఇట్ విల్ కమ్ టు ఆర్హెచ్ఎస్, అంతే కదా? ఆర్హెచ్ఎస్ సైడ్ వస్తే ఏమొస్తుంది? 1 ఆల్రెడీ ఉంది ఆర్హెచ్ సైడ్. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇట్ విల్ బికమ్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా. అంటే ఏంటి? సైన్ స్క్వేర్ తీటా మనకి ఎక్కడన్నా ఉంటే దాని ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మరి సైన్ తీటా ఏమవుతుంది? సైన్ తీటా ఏమవుతుంది? రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఇది ఒక ఫార్ములా. సైన్ తీటా అంటే మీ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా అంటే ఏంటి? ఇక్కడ రూట్ ఒకటి ఉండదు. సైన్ స్క్వేర్ లేదు, స్క్వేర్ సైడ్ అయితే స్క్వేర్ రూట్ అవుతుంది, అంతే. అది యాక్చువల్గా ఒరిజినల్ ఏంటి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఈ ఐడెంటిటీ నుంచి మనం సైన్ స్క్వేర్ తీటాను సైన్ తీటాను కనుక్కున్నాం. ఇది ఒకటే కనుక్కోవచ్చా? కాస్ కూడా చేయొచ్చు కదా. సో ఇప్పుడు చూడు, కాస్ ఇదే ఐడెంటిటీ ఇక్కడ రాస్తాం మళ్ళీ. ఓకేనా? ఏంటి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇక్కడ సైన్ రాస్తాం, ఇప్పుడు నేను కాస్ రాస్తాం. కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఈ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా కమ్ టు ఆర్హెచ్ఎస్ సైడ్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా, అంతేనా? అంతే కదా, మైనస్ అవుతుంది. కాస్ తీటా ఏమవుతుంది? కాస్ తీటా ఈక్వల్స్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా? సో దిస్ ఇస్ ద అనదర్ వన్. సైన్ కావాలంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్. అదే కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అదే సైన్ తీటా అయితే అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. అదే కాస్ తీటా అంటే అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా? అంటే ఏంటి? ఈ ఐడెంటిటీ నుంచి మనము వీటిని కనుక్కున్నాం, అంతేనా? సో ఒరిజినల్ అంటే ఏంటి? ఒరిజినల్ వచ్చేసి మనకు ఇదే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేది ఒరిజినల్ అక్కడ. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని సీకెంట్ తీటా ట్యాన్ తీటాని కనుక్కున్నాం. ఇప్పుడు చూడు, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు ఏంటప్పుడు 1. ఈ ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా గో టు ఆర్హెచ్ఎస్ సైడ్ ఇట్ విల్ బికమ్ ప్లస్, అంతే కదా? ఇక్కడ మైనస్ ఉంది, ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఇది ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. మనకేం కావాలి ఇప్పుడు? సీకెంట్ తీటా కావాలనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? రూట్ అవుతుంది. రూట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా, అంతేనా? దిస్ ఈజ్ ఏంటి? ఇప్పుడు సీకెంట్ తీటా. ఇప్పుడు అదే టాన్ కావాలనుకోండి, ఏమొస్తుంది అప్పుడు? ఇదే ఐడెంటిటీ నేను మళ్ళీ రాస్తాను. ఓకే, డైరెక్ట్ రాస్తాను కానీ మళ్ళీ ఇంకోసారి రాస్తున్నాను. ఇక్కడ సేమ్ అదే రాస్తున్నాను, వేరేది ఏం రాయట్లేదు. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఓకేనా? ఇక్కడ సీకెంట్ తీటా కనుక్కున్నాం, ఇప్పుడు టాన్ తీటా కావాలి. ఈ మైనస్ టాన్ తీటా ఇటు సైడ్ తీసుకురండి, అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఈ ప్లస్ 1 ఏదైతే సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? -1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? సీకెంట్ స్క్వేర్ తీటా అవుతుంది.
అంటే ఏంటి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈక్వల్స్ టు ట్యాన్ స్క్వేర్ తీటా. దీన్ని ఇలా రాస్తే ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. మనకు కావాల్సింది ట్యాన్ ఒకటే కదా. ఇప్పుడు ట్యాన్ ఒకటే కనుక్కుంటే వస్తున్నప్పుడు ట్యాన్ తీటా ఈక్వల్స్ టు రూట్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. దిస్ ఈజ్ అనదర్ వన్. ఓకేనా. సో ఇక్కడ సీకెంట్ తీటా అనుకున్నాం, ఇక్కడ ట్యాన్ తీటా కనుక్కున్నాం. దిస్ ఈజ్ అనదర్ ఐడెంటిటీ. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా. ఇప్పుడు చూడండి, మనకు కొసికెంట్ ఒకటే కావాలనుకోండి. కొసికెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాట్ స్క్వేర్ తీటా come to RHS side, it will become plus. So this is cot square theta. Cot square theta. Suppose cosecant theta కావాలనుకోండి ఏమొస్తుంది, రూట్ అవుతుంది 1 ప్లస్ కాట్ స్క్వేర్ theta. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటి ఇంకోటి సేమ్ ఇదే ఐడెంటిటీని ఇక్కడ రాస్తాను. ఏంటి cosecant స్క్వేర్ theta మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. అదే ఐడెంటిటీ రాస్తా ఇక్కడ. ఇప్పుడు మనకు కాట్ కావాలనుకో మైనస్ కాట్ స్క్వేర్ తీటా కమ్ టు ఆర్హెచ్ సైడ్. దిస్ ఈజ్ కాట్ స్క్వేర్ తీటా. హియర్ కొసికెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 1 కమ్ టు ఎల్హెచ్ఎస్ సైడ్. దిస్ ఈజ్ మైనస్ 1. సో నేను రివర్స్ రాసిస్తాను. కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కొసికెంట్ స్క్వేర్ తీటా minus 1 cot theta equals to root cosecant square theta minus 1. This is another identity. Cosecant square theta ఏమొస్తుంది, అలానే cot square theta ఏమొస్తుంది, cosecant theta ఏంటి, cot theta ఏంటి అనేది ఇక్కడ 3 ఐడెంటిటీస్. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంటి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేది ఇంపార్టెంట్ అంటే ఇది గుర్తుంటే ఇవన్నీ చేసుకోవచ్చు. లేదు గుర్తుంటే బయాడింగ్. దానికి ప్రూఫ్ కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ ఇదేంటి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఓకేనా. నెక్స్ట్ ఇదేంటి కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో this is the identities of trigonometric identities అన్ని. ఓకేనా. ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ అది. కానీ దీని ప్రూఫ్ చెప్తాను ఒక్క నిమిషం.